పోటీ చేశారు. హ్మ్. అక్కడికి ఇంక రాజకీయాలు స్టాప్ చేసేసారా? అప్పటి అనుభవం ఏంటి? ఎలా అనిపించింది టికెట్ రావటం, పోటీ చేయటం? అబ్బా! చాలా అండి. ఎంత గొప్ప విషయం అండి. హ్మ్. రాజోల్లో పుట్టి 7th డిస్కంటిన్యూ చేసి సీఎం క్యాన్మై మీద నుంచుని, సీఎం గారు మాట్లాడుతుంటే పక్కన నేను నుంచుని, ఓకే. నా జనాలతో నేను మాట్లాడి, నేను ఇట్లా చేతులు ఊపడం అనేది ఓకే. అసలు డ్రీమ్ సార్ అసలు. అంటే అప్పుడు మీరు కిరణ్ మీరు కుమార్ ఒకసారి గిల్లుకొని చూసుకున్నారు ఆ! నేనేనా? కిరణ్ కుమార్ రెడ్డి గారు అవును. చాలా సపోర్ట్ చేశారు సార్. హ్మ్. ఆడపిల్లని ఇండస్ట్రీ నుంచి వచ్చానని చెప్పి రైట్. చాలా రైట్. అంటే అప్పుడే పుట్టిన పార్టీ సార్. అవును. క్యాడర్ కూడా లేదు. లేదు. అప్పుడు సిట్యుయేషన్ కూడా డిఫరెంట్ సిట్యుయేషన్ కదా! కూడా డివిజన్ డిఫరెంట్. అయింది స్టేట్. అవును సార్. డిఫరెంట్ గా అయిపోయింది ఓకే. గానీ నాకు అక్కడ 4000 చిల్లర ఓట్లేసిన అభిమానులు ఉన్నారు సార్. గ్రేట్. గ్రేట్. మీ ఆ, ఓట్ బ్యాంక్ నా మీకుంది. ఓట్ బ్యాంక్ రాజోల్లో నాకుంది సార్. మీరు పుట్టిన ఊర్లో మీ నాకు ఓట్ బ్యాంక్ ఉంది. లేదు సార్. నేను మండపేటలో పోటీ చేశాను సార్. మండపేటలో. ఓకే. హ్మ్. రాజోల్ వచ్చి రిజర్వ్ సార్. అదే. ఓకే. ఆ! అవును. ఎస్సీ అందుకని రిజర్వ్డ్. అందుకని రాపాక వరప్రసాద్ గారు అప్పుడు అవునండి. కంటెస్ట్ అప్పుడు చేశారు. కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా! అవును. లాస్ట్ ఎలక్షన్ లో. అవును. అది ఓన్లీ సీట్ మా ఊరిదే. సింగిల్ సీట్. సింగిల్ సీట్. అవును. ఆ సీట్ లక్. ఓకే. ఇప్పుడు ఇన్ని సీట్లు కొట్టుకొస్తారు ఆయన. మరి ఆ తర్వాత మీరు ఏ పార్టీకి కనెక్ట్ అవ్వలేదా? మరి ఇంట్రెస్ట్ లేదా లేదు పాలిటిక్స్? సార్. జగన్ అన్న వాళ్ళు పిలిచారు. వెళ్ళి వైసీపీ వాళ్ళు. వైసీపీ వాళ్ళు పిలుపొచ్చింది వైసీపీ నుంచి. అప్పుడండి. అంటే 2019లో. అప్పుడు నేను కొంచెం నేను గుండు చేయించుకున్నాను. అప్పుడప్పుడే హెయిర్ వస్తూ ఉండింది. ఓహోహో. ఆ టైంలో అన్నమాట. ఓకే. అప్పుడు ఎలక్షన్లో, ఈ ఎలక్షన్ కాకుండా బిఫోర్ ఎలక్షన్లో. తర్వాత అన్న మళ్ళీ ఇంకొక మీటింగ్కి పిలిచినప్పుడు నేను అందుకోలేకపోయాను. తర్వాత అలా మిస్ అయింది. ఓకే. తర్వాత అంతకుముందు సమీక్షాంధ్రలో ఉన్నాను. తర్వాత నేను ఇంకా చెప్పాను కదా సార్, అవును. నా మైండ్ సెట్ మారిపోయింది. ఓహో. ఇంకా మళ్ళీ జనాల్లోకి వెళ్ళాలి అనుకుంటే గనక 100% డెడికేషన్తో వెళ్ళాలి సార్. ఓకే. వెళ్తే ఏ పార్టీలోకి వెళ్తారు? ఇంకా నేనేం అనుకోలేదు సార్. ఏం అనుకోలేదు. ఓకే. ఎందుకంటే